సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను పరిశీలించారు కలెక్టర్. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనుమతి లేదన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని అనుమతించరాదని కౌంటింగ్ హాళ్లను పరిశీలించి కలెక్టర్లు పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను పరిశీలించారు కలెక్టర్. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనుమతి లేదన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని అనుమతించరాదని కౌంటింగ్ హాళ్లను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. మరొక 8 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆ కౌంటింగ్ ను ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లు కూడా అక్కడే ఉండడంతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాజాగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎవరైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ రిటర్నింగ్ అధికారులకు కూడా తగు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అందులో ప్రధానంగా అక్కడికి వచ్చేటువంటి అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్లు కూడా ప్రత్యేకించి వారు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకించి క్యూలైన్ మార్గాన్ని కూడా ఉంచాలంటూ కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. అలాగే అక్కడికి వచ్చేటువంటి సిబ్బంది, అలాగే రిటర్నింగ్ అధికారులతో పాటు ఎవరైతే ఓట్ల లెక్కింపు చేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సిబ్బంది, వారందరికీ కూడా మరొక ప్రత్యేకించి ఈ బారికేడ్ల ప్రవేశ మార్గం ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం అయితే జరిగింది. అలాగే కౌంటింగ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా, అంటే సెల్ ఫోన్ గానీ, క్యాలిక్యులేటర్, ఇతర ఏవి కూడా అనుమతించలేమంటూ కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. అలాగే గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని కూడా ఈ కౌంటింగ్ హాల్ తో పాటు కౌంటింగ్ ప్రాంగణంలోకి కూడా ఎవరికి కూడా రానివ్వద్దు అంటూ కూడా ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ కు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఆ బాధ్యత తీసుకోవాలంటూ కూడా వారిని ఆదేశించడం అయితే జరిగింది. ఓవరాల్ గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, అలాగే కైక్లూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో, చింతలపూడి, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే కళాశాల ప్రాంగణంలో వివిధ భవనాల్లో ఏర్పాటు చేయడంతో ఆ 7 చోట్ల కౌంటింగ్ హాళ్లను కూడా జిల్లా కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ఈవీఎం గదుల్లో ఉన్నటువంటి భద్రతను కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా భద్రతకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేసి మరొక 8 రోజులే ఉంది కాబట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారిని ఆదేశించి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.